హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం జొన్న పేలాల పిండిని ఏ విధంగా చేసుకోవాలో మీకైతే షేర్ చేస్తాను. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఈ జొన్న పేలాల పిండిని అయితే నైవేద్యంగా అయితే పెడుతుంటారు. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ అయితే జొన్నలు అయితే దాంట్లో జొన్నలను వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మరిగితే సరిపోతుంది. ఈ జొన్న పేలాల పిండిని మనం తెల్ల జొన్నలతో కానీ పచ్చ జొన్నలతో కానీ మొక్కలతో కానీ చేసుకున్న జొన్న పేలాల పిండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జొన్నలు మరుగుతున్నప్పుడు ఇలా వేస్టేజ్ ఏమన్నా ఉంటే పైకి తేలుతుంది, వాటిని అయితే తీసేసుకోవాలి. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఈ జొన్న పేలాల పిండిని అయితే మనం నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. జొన్నలను 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లోకి అయితే స్టెయిన్ చేసుకోవాలి జొన్నలని. ఇలా స్టెయిన్ చేసుకున్న జొన్నలని ఒక నైట్ అంతా ఆరబెట్టుకోవాలి, లేదంటే 2 అవర్స్ ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఫ్యాన్ గాలికి. జొన్నలు ఇలా మంచిగా ఆరిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొన్ని జొన్నలను అయితే పోసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఇలా కొన్ని జొన్నలను వేసుకొని అయితే వేయించుకోవాలి. ఈ జొన్న పేలాల పిండిని చాలా ఈజీగా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం జొన్నలను వేయించుతున్నప్పుడు జొన్నలన్నీ ఈ రకంగా అయితే పాప్ అవుతుంటాయి. మిగిలిన జొన్నలు అన్నింటిని కూడా మనం ఈ రకంగా పాప్ అయ్యేలాగైతే వేయించుకోవాలి. జొన్నలను అన్నీ వేయించుకున్న తర్వాత మనమైతే వీటిని కాసేపు అయితే ప్యాన్ గాలికి అయితే చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన జొన్నలను అయితే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి అయితే పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 యాలకులు అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఒక గుప్పెడు పుట్నాల పప్పును, ఒక గుప్పెడు కొబ్బరి తురుముతో పాటు బెల్లాన్ని వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంతే అండి, ఈజీగా పేలాల పిండి ప్రసాదం అయితే తయారైపోతుంది. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.